అమ్మ నారా లోకేష్ ని రాజీనామా చేయాలని చెప్పి వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. ఏం చెప్తారు? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఊరివి మంగళం మీద పడ్డట్టు నాకు ఏపీ రాజకీయం చూస్తుంటే కొద్దిగా అనుమానంగా ఉంది అనమాట. ఎందుకంటే జాబ్లోకి వీళ్ళు చేరిన రాయింది తీవ్రవాదుల జాబ్లోకి ఏమన్నా ఏపీ ప్రజల బాగు గురించి అడగాలి కానీ విద్యాశాఖ మంత్రిగా అక్కడెక్కడో జరిగితే ఇక్కడ ఈయన రాజీనామా చేయడం ఏందయా? నవ్వుకుంటారు ప్రజలు. ఇక్కడ కూడా పలుసార్లు జరిగాయని చెప్పి అంటున్నారు. అప్పుడేం చేశారు మరి జరిగినప్పుడు? ఇప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఎన్ని సక్సెస్లు చేస్తుండు? ఇది స్కూల్ పరంగా కానీ పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎన్ని మంచి పనులు చేస్తుండు. విద్యాశాఖ మంత్రిగా కాకుండా మంగళగిరి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా కూడా పేదవాళ్ళకి ఎన్నో దశాబ్దాలుగా వాళ్ళ ఇల్లు పట్టాలు కాలేదంట. ఇప్పుడు ఏ నుండి ఇల్లు పట్టాలు ఇచ్చిండు, మాట ఇచ్చిండు, నిలబెట్టుకుండు. ఇవన్నీ మంచి పనులు గారాట్లేదు ఏపీ ప్రజలకి. విమర్శించడం అంటే అది రాజకీయం. దయచేసి ఇది ఏపీ ప్రజలు గుర్తించాలని కోరుకుంటున్నా. ఇది మాత్రం రాజకీయమే. అక్కడ ఎట్ట రాజకీయం జరిగిందో ఢిల్లీ అది అక్కడ కేంద్రంలో ఇప్పుడు జరిగింది కానొస్తుంది కానీ అంతా ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతుంది. రాజకీయ కుట్ర. దయచేసి ప్రజలు నమ్మొద్దు, యువత రావద్దు. వాళ్ళమ్మట గుంపులు వచ్చారంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకున్న వాళ్ళు. కాకురాజులు రాజకీయ నాయకులే కాకురాజులు. ఆ పేరు చెప్పి రెచ్చగొడుతున్నారు యువతని రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకుంటున్నారు. వాడుకోకపోతే మంచి పనులు చేసి చావచ్చుగా మీరు కూడా. ఏమైంది? ఒకసారి రాకపోతే ఇంకోసారి రారా? ఇప్పుడు ఎన్ని కష్టాలు పడితే ఇప్పుడు బాబు గారు రాలేదు, 4 సార్లు ముఖ్యమంత్రి కావటం అంటే మామూలు విషయం కాదు కదా. ఒక దశాబ్దం వేలిండు ఆయన, 77 ఏళ్ళ వయసులో. ఎన్ని చూసిండు ఆయన? అట్లా నీకు ఇప్పుడే ముసలాడు వేయండి ఆయన. జగన్మోహన్ రెడ్డి గారుగా మాత్రం ఇప్పుడు వయసు పోలేదు కదా. ఒకసారి ఓడిపోయినంత మాత్రం ఏమైతే నెక్స్ట్ వస్తావు కదా నువ్వు. ఎందుకు బాధపడాలా? అందుకే నేను ఎప్పటి నుంచో చెబుతున్నా జగన్ అన్నకి దయచేసి మీరు విమర్శించొద్దన్నా. పార్టీ పరంగా మీరు అవమానం పాలవుతారు. ఇప్పుడు రాలేదని మీరు దిగులు పడొద్దు. ప్రజలకు ఏం కావాలో చేయండి, నెక్స్ట్ మీరు రావచ్చు అని నేను కోరుకుంటున్నా. అదే పని పెట్టుకున్నా. అందుకే మన వైఎస్ఆర్ కూడా చచ్చిపోయిన వైఎస్ఆర్ కూడా మళ్ళీ సిగ్గుతో చచ్చిపోతారు లేచి. మొన్న కూడా కేతిరెడ్డి ఎవరైతే కేతిరెడ్డి కూడా మొన్న బీజేపీ పార్టీ సపోర్ట్ చేయడం జరిగింది. దానికోసం చెప్పాలంటే ఇది కుట్రపూరితమైన రాజకీయం అని చెబుతున్నాను. ఒక్కటే ఏం చెబుతున్నంటే దయచేసి రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఆ పార్టీ లేదు ఈ పార్టీ అనే లేదు, అందరూ యావత్ ప్రపంచమైన రాజకీయ నాయకులు ఒకటే చెబుతున్నా. మీరు ప్రజలకు సేవ చేయాలని వచ్చిన వాళ్ళు ప్రజలకే సేవ చేయండి కానీ రాజకీయంగా గొడవలు లేపి ప్రజలను నాశనం చేయకాకండి. ఈ తరం యువతను నాశనం చేస్తే మీకేమవుతుంది? ఇంకా రేపు వాళ్ళ సవాల మీద రాజకీయం చేస్తారా? అదే నేను చెప్పేది. ఎవరు? అదే రాజకీయం. నీకు బుర్రలేదు? ఎన్నిసార్లు అడిగినా. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతుందంటే దేని గురించి? అది రాజకీయం కాదా? అర్థం కావట్లేదా? ఒకే టాపిక్ మీద ఎన్ని క్వశ్చన్లు వేసినా నేను ఒకటే ఆన్సర్ చెబుతా, అది రాజకీయమే కదా. అందుకని యువత ఆలోచించాలయా, యువత తగ్గిపోతున్నారు. దయచేసి రాజకీయ నాయకులు నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళకి పెళ్లిళ్ళు కాట్ల, వయసు పెరిగిపోతుంది. ఈ తరం యువత ఆగిపోతుంది. వచ్చే తరం యువత లేరు, ముసలి వాళ్ళే మిగులుతున్నారు. అందుకని ఆ దిశగా ఆలోచించమని కోరుకుంటున్నా. నారా లోకేష్ నేను అదే చదువుతున్నా. ఊరి మంగళం మీద పడ్డట్టు తప్పు లేకుండా ఆయన రాజీనామా చేయమంటాను. వీళ్ళు ఏం దొరక్క కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఇది చేసుకున్నారు, అంతే. ఏం లేదు. ఎవరు మేము దీనికి కూడా చర్యలు తీసుకుంటే వాళ్ళకి తేడా ఏముంది కదా? ప్రజలకు మంచి చేయాలా? ఎవరు మంచి చేస్తే వాళ్ళ నెక్స్ట్ ఎన్నుకుంటారు. ప్రజల చేతుల్లో ఉంది ఏదైనా సరే. ఎవరు రాజకీయం చేసినా వాళ్ళ రాజకీయమే పోతే కానీ వాళ్ళే పైకి. నారా లోకేష్ గురించి చెప్పాలంటే ఒకటే మాట చెబుతా. జగనన్న కూడా నేర్చుకోవాలి దయచేసి. నారా లోకేష్ గారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత చిన్న పిల్లలు రాజకీయం జెండా పట్టుకున్నారు. రాజకీయం ఎల్లో డ్రెస్ వేసుకుంటా ఒక పిల్లగాడు వేసుకుంటూ, ఒరే నాయన నీకు ఇంకా ఉంది ముందు భవిష్యత్తు, నీకు ఎందుకు రాజకీయం, చదువుకోపో అని చెప్పిండు. అట్లా చెప్పొచ్చు కదా నాయకులు కూడా, చెబితే బాగుంటుంది కదా అని నా అభిప్రాయం.